నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి అలానే బాలకృష్ణ గారికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. సరైన గౌరవం దక్కట్లేదు. అలానే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టిసిపేట్ చేయకపోవడంతో అదొక పెద్ద విమర్శ. ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఒక విషయం బయటకు వచ్చిందండి. మనం పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాన్ని అది అవును కాదనేది మీరు చెప్పాలి. బాలకృష్ణ గారు లేకపోతే నందమూరి ఫ్యామిలీ ఫస్ట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ని దూరంగానే పెట్టారు. ఓన్లీ నందమూరి తారక రామారావు గారు ఒక్కరే ఆయన్ని చేరదీశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే బాలకృష్ణ గారు పెద్ద కూతురు నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందితే ఆయన వెళితే ఎవ్వరూ పలకరించలేదట. అంటే అవమానంతో ఆయన బయటకు వచ్చేసారట, సఫోకేట్ అయిపోయి. నిజమేనా? అంత తిరస్కరణకు గురయ్యారా జూనియర్ ఎన్టీఆర్ గారు? వాస్తవమేనా అసలు ఈ విషయం? లేదు, ఎందుకంటే ఇవాళ ఈ వీడియో గురించి అమ్మి తేల్చుకుందాం అనుకుంటున్నాను నేను. మనం ఒక అనుభవం ఉన్న తర్వాత దాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా, అంటే నిర్మాణాత్మకంగా ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, శాలిని, వీరిని ఎవరండి అవమానం చేశారు? చెప్పండి, అడిగింది ప్రశ్న చెప్పండి. కమాన్. నందమూరి ఫ్యామిలీ వాళ్ళు అవమానించారట. నందమూరి ఫ్యామిలీ వారు అవమానం చేశారంటే మరి ఆయన నందమూరి హరికృష్ణ ఏం చేస్తున్నాడండి? ఆయన దూరమే పెట్టారు కదా. చెప్పండి, అది కదండి చెప్తున్నాను. మనకు ఉన్నంత వార్తల వరకు హరికృష్ణ గారు కూడా శాలిని గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఎప్పుడు పిలిచేవారు కాదట, ఒక టైం పీరియడ్ వరకు. ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు తెలుసండి. ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారిని ఆహ్వానం హోటల్లో కలిసి నేను మాట్లాడాను. ఇప్పుడు చిన్న త్రివిక్రమరావు గారి తాలూకు కళ్యాణ్ చక్రవర్తి వచ్చాడు. అప్పుడు మన హరికృష్ణ గురించి ఎక్కడున్నారంటే ఆహ్వానం హోటల్లో ఉన్నట్టుగా ఆహ్వానం హోటల్కి వెళ్ళాం. ఆ విషయాలన్నీ నాకు తెలుసు. ఎందుకు అవమానం చేశారు ఎన్టీ రామారావు ఫ్యామిలీ? పాయింట్ బై పాయింట్, కొంచెం ఎక్కువైనా అవునాయండి. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన తన భార్య అయినప్పుడు శాలిని, ఎస్ ఆవిడ వస్తుంది, ఆవిడ కూడా గౌరవం ఇవ్వండి. నా బిడ్డ నాకెంత గౌరవం ఇస్తారో నా బిడ్డకు కూడా అంతే గౌరవం ఇవ్వండి అని నువ్వు చెప్పవలసిన అవసరం ఉంది కదా హరికృష్ణ గారికి. ఎప్పుడు చెప్పావు? ఆయన పెద్ద మనసు చేసుకొని, ఏమండి మీ తాలూకు బాబు ఉన్నట్టు కదా, ఆయనకేంటంటే సహజంగా మనవల్ని చూద్దామన్న ఆశ ఉంటుంది. అసలు కంటే వడ్డీ ముద్దు. మీ బాబుని తీసుకురండి అంటే ఆ బాబుని తీసుకొచ్చి చూపించాడు తప్ప ఎవరైనా పలకరించారండి? దాని బాధ్యులు ఎవరండి? బాధ్యులు ముమ్మాటికి కూడా హరికృష్ణ గారు బాధ్యులు. తర్వాత ఇక పోయినట్టయితే బాలకృష్ణ మామూలుగా అంటే రైజింగ్లో ఉన్నప్పుడు, అంటే ఈయన మాట్లాడితే మా బాబాయ్, మాట్లాడితే మా తాతగారి అంశ, మా బాబాయ్ గారి వారసత్వం అనేది ఈ తారకే కదండి. ఒకసారి ఒక ఫంక్షన్లో తారకని బాలకృష్ణ దగ్గర తీసుకొని కావలించుకుంటే బోర్న ఏడ్చేసింది ఈ తారక్ కాదండి. అప్పుడు బాలకృష్ణలో ఏమి చూశారండి? తారక్ ఏమి చూసి అలాగ వలవలా ఏడ్చేశాడండి? అప్పుడు బాలకృష్ణ ఎందుకు మంచివాడయ్యాడండి? ఇప్పుడు ఎందుకు బాలకృష్ణ చెడ్డవాడయ్యాడండి? చెప్పండి, సమాధానం చెప్పండి. నేను పాయింట్ బ్లాంక్గా మాట్లాడుతున్నాను. ఆ రోజు స్టేజీ మీద నా కొడుకు అని చెప్పి కావలించుకుంటే వలవలా ఏడ్చేసి గట్టి కావలించేసుకున్నటువంటి తారక్ ఈరోజు బాలకృష్ణ ఎందుకు ఆయనతో ఈక్వల్ అయిపోయాడా? ఆయన ముట్టుకుంటే ఆ రోజు చాలా, అంటే నా జీవితం ధన్యం అయిపోయింది అనుకున్నటువంటి తారక్ ఈరోజు ఎందుకు? సరే, ఇకపోతే శత జయంతోత్సవ సందర్భం అంటే మీ పేరు, ఎవరి పేరైతే నువ్వు ధరించి మోస్తున్నావో ఆయనకి 100 ఏళ్ళు నిండాయి. అక్కడ ఒక్క చంద్రబాబు నాయుడు ఉండడం తప్పైపోయింది. కానీ ఒకవేళ బాలకృష్ణ చేశారనుకోండి, అది నీ వంతు కాదా? నువ్వు కళ్యాణరాము వెళ్ళి బాబాయ్ మమ్మల్ని ఏం చేయమంటావు, మా వంతు సహాయం నీకేం కావాలి అని అడగడం దర్పం కదా?
ఇప్పుడు వీళ్ళు అడగాలి కదా, బాబాయ్ మా వంతు ఏ సహాయం కావాలి అడగాలి కదా. ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పేసి నువ్వేమో ఎవరో కొడాలి నాని లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు, ఇంకెవరో పనికి మాలిన వాళ్ళు మాట్లాడితే అది దాన్ని ఆధారంగా తీసుకొని మనం రియాక్షన్ ఇస్తే ఎంతవరకు న్యాయం చెప్పండి. మా బాలకృష్ణకి తారక్ ఎందుకండి చెడ్డవుతాడు? ఇంటి పేరు పెట్టుకున్నాడు, ఇంటి పేరు నిలబెట్టాడు, వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నాడు, తండ్రి పేరు కూడా నిలబెట్టబోతున్నాడు. రేపొద్దున తండ్రి గారి తాలూకు ఎన్టీ రామారావు గారి తాలూకు వారసత్వం రాబోయేది ఓన్లీ తారక్కే. ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఎవరికైనా వారసత్వం వచ్చిందా? బాలకృష్ణకు వచ్చింది అనుకుంటున్నారా? జయకృష్ణకు వచ్చిందా? రామకృష్ణకు వచ్చిందా? శివశంకర కృష్ణకు వచ్చిందా? ఏమిటిదంతా? అందువల్ల మోహన్ కృష్ణకు వచ్చింది, ఎవరికి రాలేదు, నీకే వచ్చింది. ఇప్పుడు ఏదో అమావాస్య నాడు నన్నేమో అవహేళన చేసావు అంటే ఎలాగవుతుంది? ఏదో గతం జరిగిపోయింది. నేను ఎవరో విలేకరి ప్రశ్న వేస్తే వెంకటేశ్వర బాబు ఓ మాట అన్నాడు, గతం అన్నాడు. తర్వాత రెండోసారి అడిగినట్టయితే కళ్ళెర చేసి కోప్పడ్డాడు. అలాగా గతం నువ్వు ఎవరు అవునన్నా కాదన్నా నందమూరి వంశానికి, నందమూరి తారక రామారావుకి వారసుడు నువ్వు. ఆ విషయం మర్చిపోతే ఎలాగవుద్ది? ఎక్కడంటే వాళ్ళు అవమానం చేశారు? మీ తాత ప్రతిష్ట అది, మీ తాత స్థాపించిన పార్టీ అది. రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, లేదా మీ తాతగారిలాగా ఓన్లీ నేను మా తాతగారి రేంజ్కి నేను ఆర్టిస్ట్గా ఎదుగుతుంటే అలా చెయ్యి. ఇప్పుడు ఎవరు పట్టుకొని బతుమాలుతున్నారు? ఎందుకు ఈ రాజకీయ అవమానాలని అంత తొందరగా మర్చిపోలేరేమో. ఎవరండి అవమానాలు? ఎవరికి అవమానాలు జరగలేదండి. ఇంటికి పిలిచి కనీసం మాట్లాడకపోవడం అలా కాదు, ఇంటికి పిలిచి మాట్లాడకపోవడం ఏంటండి? ఇప్పుడు వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయి డెఫినెట్గా. వాళ్ళు ఏదో ఇప్పుడు హరికృష్ణ ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడు. మరి హరికృష్ణ భార్య ఏమవుద్దండి? ఆవిడ కోపం ఉండదండి? హరికృష్ణ భార్యకి కోపం ఉంటే ఆ కుటుంబం అందరికి కోపం ఉండదండి? ఏమండి, మంచిగా ఉంటే అంతా మంచేనండి. ఈరోజు తారక్ బాగా సంపాదించుకుంటున్నాడు, పేరు ప్రతిష్ట తెచ్చుకుంటాడు, కుటుంబం అంతా. ఈరోజు పురంధరేశ్వరి కూడా మా మేనల్లుడు అంటుంది, అందరూ మావాడే అంటున్నారు, తప్పు లేదు. ఒకవేళ బాగలేకపోతే ఏమవుతారో తెలియకపోతే వాళ్ళెవరో మాకు తెలియదండి, వాళ్ళకి మాకు సంబంధాలు లేవంటారు. ఇది ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది, దానికి ఏముంది? ఇప్పుడు నందమూరి తారక రామారావు అనే పేరు నీకు శాశ్వతంగా, దాన్ని మించిన ఆస్తి ఏముంది, దాన్ని మించిన ప్రతిష్ట ఏముంది? మరి ఆ రోజుల్లో ఏదో అవమానం జరిగిపోయిందని ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు సంగీతం మాస్టర్గా ఎలా చాలామని అయ్యావు? ఆ రోజు నీకు పెద్ద మహారాణిలా కూర్చోలేదు కదా. అంత కష్టపడి సంగీతం మాస్టర్గా ఉంటూ కొడుకేమో కూచిపూడి నేర్పించి కష్టాలు పడి కొడుకుని పోషించుకొని మన త్యాగరాయ గాన సభలో అరంగేట్రం చేసి ఇన్ని చేసి నిలబెట్టుకున్నావు కాబట్టి ఒక త్యాగమయ్యి అనిపించుకున్నావు. అర్థమైందా? ఒక్కసారి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పానండి, హరికృష్ణ బాగా చూశాడా తారక్ పైకి వచ్చినంత వరకును? ఇవన్నీ ఇలా జరిగాయని చెప్పేసి మనం గతాన్ని తవ్వుకోవడం, మన తాలూకు విలువల్ని, మన తాలూకు బాధ్యతని మర్చిపోవడం కరెక్ట్ కాదు. వాళ్ళంతా ఒకటి, నందమూరి వారసులు అందరూ ఒకటే. ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ బాలకృష్ణ తర్వాత తదనంతరం ఎవరు? నువ్వే కదా. అంతే కదా. దానికి ఏదో కొంపలు మునిగిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఎవడంటాడు, చంద్రబాబు నాయుడు ఈయన జీవితం నాశనం చేసినంత వరకు వదలరా అంటాడు. ఈయన జీవితం ఏమి నాశనం చేశారండి? ఎవరికైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి తాలూకు కొడుకు ఏదో బాధ్యత తప్పు చెప్తా అనుకుంటారు. అది తప్ప. వాడు పనికి వస్తే వాడు మంత్రిగా ఉంటాడు, పనికి రాకపోతే జనమే తోసేస్తారు, మాకు అవసరం లేదు అని చెప్పేసి. దాని గురించి ఇన్ని కుళ్ళులు, ఇన్ని కుట్రలు పన్నాల అవసరం చెప్పండి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు, మాట్లాడితే లోకేష్. చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ
జనరంజకంగా ఉంటేనే జనం ఆదరిస్తారండి. జనంకి ఇష్టం లేదనుకోండి నువ్వాడు పోరా అంటారు చంద్రబాబు నాయుడిని. జనానికి ఇష్టం లేదనుకంటే ఆ బాబోయ్ తల్లు తీసేయండి అంటారు అన్నమాట. జనరంజకంగా ఉంటేనే ఆదరిస్తారన్నమాట. మరి ఈరోజు ఎన్టీ రామారావు పేరుతోనే కదండి సినిమాలు బ్రహ్మాండంగా ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయాయి. నువ్వు ఆ స్టారు ఆ పేరుని నిలబెట్టుకోవాలి కదండి. అంతేగాని ఆ రోజు ఎప్పుడో నన్ను అవమానం చేశారని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళే మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అవమానాలు జరుగుతాయి, మనకి ఎన్ని అవమానాలు జరుగుతాయండి. సినిమా పరిశ్రమలో ఉంటే ఎన్నో అవమానాలు జరుగుతాయి. మనం నష్టపోయినప్పుడేమో వాడు అవమానం చేశాడంటాం. మనం లాభించినప్పుడేమో అయ్యో బాబాయ్ ఆడు అంత మంచివాడు, ఆ గతం హెరా అవన్నీ పట్టించుకోవద్దు కానీ వాడి వల్ల నేను ఇంత లాభపడ్డానంటారు అనమాట. ఈ నగ్న సత్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.